శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో శని యొక్క వక్ర గమనంతో తిరిగి కొన్ని బాధ్యతలు మొదలవడం జరుగుతుంది. మీరు సంపూర్ణమైంది, మనకి ఏ ఇబ్బంది లేదు అనుకున్నవి తిరిగి మళ్ళా మీ మీద అదనపు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు పడే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగంలో కూడా అధికమైనటువంటి శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహతో కాలం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి మీ యొక్క ప్రయాణం సడన్గా ఒక అడ్డుకట్ట వేసినట్టు చాలా స్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మళ్ళా జాగ్రత్తగా నిదానంగా దీన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ యాక్టివ్గా బాధ్యతలు మోస్తూ ముందుకెళ్తే సజావుగా సాగే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు చాలా వృధాగా కాలం గడపడం, అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేయడం, సో ఏదో ఒక కార్యక్రమం చేద్దాం అనుకోవడం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడం, అది అనూహ్యంగా వాయిదా పడడం జరిగే అవకాశం ఉన్నది. కొన్ని అనవసర ప్రసంగాలు, అనవసర ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. అయితే సోమవారం రోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. మీలో ఉన్నటువంటి టాలెంట్కి రుజువయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంది. వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు ఈ వారంలో ఇతరుల కొరకు
చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి తప్ప సొంత ప్రయత్నాల వల్ల నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈ వారం చివరిలో శుక్ర రవిగ్రహాలు సప్తమ స్థాన సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క గౌరవం హోదా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది టెంపరీగా అయినా కొంతవరకు ఏదో ఒక డౌటు లేదంటే ఏదో ఒక అనుమానం మనకి ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఈ వారంలో ఫలించే అవకాశం ఉన్నది. విద్యార్థులైతే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళ యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో వాళ్ళ నాలెడ్జ్ ఇంకా పెంచుకునే ప్రయత్నంలో కొత్తగా ఉపాధ్యాయుడిని కానీ ఒక మంచి గురువుని కానీ ఆశ్రయించి వాటిలో నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే నిరంతరం వాయిదా వేసే గుణం విద్యార్థులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఒక విధంగా పోస్ట్పోన్ మెంటాలిటీ తగ్గించి బద్ధకాన్ని విడిచి ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటేనే తప్ప రాబోయే సమయంలో మీరు మీ అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలంటే ఇప్పటి నుంచే కష్టపడి చదువుకోవడం మంచిది తప్ప పరీక్షల దగ్గర చదువుకుందామంటే మట్టు. ఎందుకంటే శని యొక్క ట్రాన్సిస్ట్లో ఏముందంటే ప్రస్తుతం 3వ స్థానంలో బాగున్నప్పుడు కూడా సుమారుగా 1-1.5 సంవత్సరం తర్వాత చతుర్థ భావంలోకి రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఏదో విద్య అంటే ఇప్పుడు కాదు కానీ ఒక 1.5-2 years తర్వాత విద్య ఆగిపోవడం కానీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చదువులో మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ టార్గెట్ ఉన్న వాళ్ళు మాత్రం కష్టపడి చదవవలసి ఉన్నది. అనవసరమైనటువంటి డ్రీమ్స్ అనవసరమైన కళలు మానేసి ఏదో మనసులో అనుకుంటే పాస్ అయిపోతాం అన్నటువంటి భ్రమలు పక్కన తగ్గించుకొని వాస్తవంగా ఉంటే అటు విద్యార్థులు అటు ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతవరకు శ్రమాంతర విజయం ఈ వారం లభించే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం. అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు
ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా కుటుంబంలో, కన్య శాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.